నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ. పిఠాపురం ఏలేరు ప్రాజెక్టు నుండి నీటి విడుదల కారణంగా పిఠాపురం నియోజకవర్గం ముంపుకు గురైన ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న బాధితులకు రూరల్ ఎస్ఆర్ఎంటీ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో షీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 5 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ సమక్షంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకినాడ రూరల్ నుండి బాధితులకు సహాయం అందిస్తున్న ఎస్ఆర్ఎంటీ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ షీ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడానికి చేతనైనంత సహాయాన్ని అందించడానికి అందరం ముందుకు రావాలని కోరారు. మానవత్వం ప్రదర్శించాలని సమయం ఇది అని అందులో భాగంగానే తమ వంతు సహాయంగా వరద బాధితులకు నిత్యావసర వస్తువులను అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏలూరు ముంపు కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యి ప్రజానీకం చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఏదైతే సూరంపేట, జగనన్న కాలనీ, అదేవిధంగా గత 2-3 రోజులుగా మునిగిపోయించేట ప్రభుత్వ యంత్రాంగం కూడా తీవ్రంగా కృషి చేస్తుంది. వారందరికీ కూడా చాలా చోట్ల భోజనాలు అందజేసాం. అలాగే జగనన్న కాలనీ, సూరంపేటలో డ్రై రేషన్ కూడా అందజేయడం జరిగింది. మిగతా ఏ ప్రాంతాలు మునిగిపోయినప్పటికీ అన్ని ప్రాంతాల్లో కూడా అసెస్మెంట్ జరుగుతుంది. ఏ గ్రామాల్లో ఇళ్ళు అయితే ముప్పుకు గురైనాయో అవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. ఇప్పటికే మధ్యాహ్నం పూట ఒక భోజనం ఇచ్చారు, సాయంత్రం కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మా జనసేన పార్టీ వీర మహిళ డాక్టర్ దివ్యరాజు గారు షీ ఫౌండేషన్ తరఫున, అదేవిధంగా కాకినాడ ఎస్ఆర్ఎంటీ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ తరఫున 1000 మందికి డ్రై రేషను, అదేవిధంగా మన కూరగాయలు ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. దీన్ని ముప్పుకు గురైనటువంటి వివిధ గ్రామాలు కోలంక, గోకివాడ, రాయవరం, ఈ గ్రామాల్లో ఎక్కడైతే ముంపుకు గురైన ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా అందజేయడానికి వారు ముందుకొచ్చారు. వారిని సందర్భంగా నా మనఃపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని, ఎవరైతే నిజమైన బాధితులు ఉన్నారో వారందరినీ ఐడెంటిఫై చేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారందరికీ కూడా అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. గత 4 రోజుల నుంచి కూడా వాటర్ రోడ్స్ అన్నీ బ్లాక్ అవ్వడం, వాటర్ ఎక్సెస్ అవ్వడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్కి ఇబ్బంది పడటం, ఇవన్నీ కూడా మనందరం చూస్తున్నాం. డైరెక్ట్గా మన ఏపీ డిప్యూటీ సీఎం గారు ఈ యొక్క సిచ్యువేషన్ని పర్యవేక్షించేందుకు రావడం జరిగింది. ఆయన కొన్ని ఇమ్మీడియట్గా రెస్క్యూ చేయవలసిన కాలనీస్ని విజిట్ చేయడం జరిగింది. కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా రెస్క్యూ సెంటర్స్ని, ఇంకా మిగతా అవసరమైన సెంటర్స్ అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాగే మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ గారు కూడా నిత్య అవసరాల దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయాన్ని కూడా, ప్రతి ఒక్క ఏరియాలో ఏమేమి అవసరమో కూడా ఆయన పర్సనల్గా చూడటం జరుగుతుంది. ముఖ్యంగా మా ఒక ఉద్దేశం ఈరోజు షీ ఫౌండేషన్ నుంచి ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ని ఎదురవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అనేది మేము షీ ఫౌండేషన్తో పాటు ఎస్ఆర్ఎంటీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఒక గ్రూప్గా ఈరోజు ఒక 1000 మెంబర్స్కి సరిపడా సప్లైని మేము ఈరోజు చేయడం జరిగింది. సో ఈ యొక్క సపోర్ట్ని మీరు అందరూ కూడా ఒక ఇనిషియేటివ్గా తీసుకొని, గత 4 రోజుల నుంచి కూడా షీ ఫౌండేషన్ చాలా కేంద్రాల్లో ఫుడ్ సప్లైస్, డ్రై రేషన్ సప్లైస్ చేస్తున్నాము. అయితే ఇది ఇంకొంచెం ఇనిషియేటివ్గా ఇంకా చాలామంది, ముఖ్యంగా మా ఏపీ డిప్యూటీ సీఎం, మా పార్టీ ప్రెసిడెంట్ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయనంతటా ఆయన స్వయంగా వచ్చి ఇక్కడ అన్నీ చేసిన తర్వాత మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ఇంకా ముందుకు వెళ్ళాలని మరింత ఉత్సాహం మాకు వచ్చింది. సో ఈ ఒక ప్రెస్ మీట్ కూడా మా ఉద్దేశం ఏంటంటే, ఇంకా చాలా ఎన్జిఓస్ కానీ, చాలా ఆర్గనైజేషన్స్ కానీ ముందు వచ్చి సపోర్ట్ చేయాలని, సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా సపోర్ట్ చేయాలనేసి ఈరోజు సీఎం గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఈ యొక్క మెసేజ్ని అందరికీ వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ కారణం చేత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వరద బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరగడం మనం చూస్తున్నాము. అంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దీన్ని హ్యాండిల్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అందులోని ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కొత్తగా
ఏర్పాటైంది. ఆల్రెడీ ప్రభుత్వం ఒక్కొక్క పని నెమ్మదిగా చేసుకుంటూ ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా అందుబాటులోకి వస్తున్న తరుణంలో ఈ విపత్తు నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా మన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఎక్కడికక్కడ అటు విజయవాడలో మొత్తం అంతా కూడా పరిశీలన చేయడం జరిగింది. అలాగే వాళ్ళిద్దరూ ఇచ్చిన విన్నపాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కూడా విజయవాడ పంపించడం జరిగింది. దాని దరిమిల ఆయన కూడా అంతా పర్యవేక్షించిన తర్వాత ఇక్కడ పరిస్థితులు అంతా కూడా అంచనా వేసి ప్రధానమంత్రి గారికి నివేదిక సమర్పించడం జరిగింది. దానికి అనుగుణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కూడా వరదలు ఉధృతం ఎక్కువగా ఉన్న కారణం చేత తెలుగు ప్రజానీకం ఇబ్బందుల్లో ఉన్నారనే దృష్టిని పరిశీలనలో పెట్టుకుని 3,200 కోట్ల రూపాయలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి 2 ఉభయ రాష్ట్రాలకి అందించడం అనేది అభినందనీయకం. అంతేకాకుండా ఈరోజు పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కూడా తన కనసైగుల్లో చూసుకుంటూ అందరికీ సహాయం చేయాలనే సదుద్దేశంతో ఆయన నిద్రాహారాలు పక్కన పెట్టి ముందుకు వెళ్ళడం మనందరం కూడా చూసాం. కానీ పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన మొన్న పిఠాపురం గొల్లపురోలు టౌను కాలనీకి రావడం జరిగింది. ఆయన బోటు మీద ప్రయాణం చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. అయినా కానీ అవన్నీ కూడా ఆయన లెక్క చేయలేదు. మొత్తం అందరినీ కూడా పరిశీలన చేసి ప్రతి వ్యక్తితో కూడా మాట్లాడి వాళ్ళందరి యొక్క మంచి చెడులు తెలుసుకుని ఇమీడియట్గా రిపోర్ట్ని కూడా తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి కాల్స్ చేసి సేకరించుకుని తక్షణమే స్పందించడం అనే దానికి అందరూ కూడా మంచి. పామరు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారుల బృందం పంట నష్టాన్ని వేసేందుకు తొట్లవల్లూరు రయ్యూరు గ్రామానికి వచ్చారు. రయ్యూరులో వంతెన వద్ద రైతులు అధికారులకు నష్టపోయిన వివిధ రకాల పంటలను చూపించారు. వరద ఉధృతికి రైతులు నష్టపోయిన విధానాన్ని పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, కలెక్టర్ డికే బాలాజీ, రెవెన్యూ అధికారులు ఛాయాచిత్రాలు, పాడైపోయిన వివిధ రకాల పంట మొక్కలను సెంట్రల్ టీంకు చూపించి వరద తీవ్రతను వివరించారు. కేంద్ర బృందంలో అనిల్, సుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శి, వ్యవహారాల మంత్రిత్వ శాఖ నాయకత్వంలో రాకేష్ కుమార్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, హైదరాబాద్ డాక్టర్ విఎస్పి శర్మ, సైంటిస్ట్, కలెక్టర్ డికే బాలాజీ, ఆర్డీఓ రాజు, తహసీల్దార్ కుసుమకుమారి పాల్గొన్నారు. It is very popular in this area, bit low, sir. The honorable MP are also referring. This is bit low. And sir, have a look here, sir. This is sugar cane and this is banana, sir. And moreover, this goes with turmeric, sir. All they close to 2 to 2.5 lakh, 1.5 lakh investment. And this constantly has a special category. And 80% of the people here depend on only agriculture. And this is a reserve constancy close to 65% are reserve constancy below poverty line and going from this is morning one village. Few days back it was all over water, sir. Now the rain cut the side, culvert cut, all the cut, everything position of paddy in our constancy. Just a small view because I know you guys have very short time. పీడీఎస్యు 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సభలు, సదస్సులు, సమావేశాలు నిర్వహించాలి. పీడీఎస్యు కమిటీలకు పీడీఎస్యు నాయకులు పిలుపు. ఈ మేరకు పీడీఎస్యు 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో 50 వసంతాల లోగో మరియు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు నాయకులు మాట్లాడుతూ 50 ఏళ్లుగా పేద విద్యార్థుల పక్షాన నిలబడిన విద్యార్థుల సమస్యలపైన పీడీఎస్యు అలుపెరగని పోరాటం చేస్తుందని అన్నారు. దేశంలో మతోన్మాదం పేరుతో మహిళలపై, విద్యార్థులపై దాడులు జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు స్పందించే స్థితిలో లేదని మండిపడ్డారు. ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రభుత్వాలు ప్రోత్సహించడం వల్ల పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడం అవుతుందని అన్నారు. జాతీయ కమిటీ పిలుపు 2023 పిలుపులో భాగంగా 2023 నుండి 2024 అక్టోబర్ 31 వరకు పీడీఎస్యు 50 సంవత్సరాల వసంతాలు నిర్వహించాలని జాతీయ కమిటీ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా సభలు, సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి పీడీఎస్యు వర్గాలకి, పీడీఎస్యు ప్రతినిధులకి, పీడీఎస్యు కార్యవర్గాలకి పీడీఎస్యు రాష్ట్ర కమిటీ నుండి, జాతీయ కమిటీ నుండి తెలియజేస్తున్నాము. ఇవాళ ప్రధానంగా దేశంలో మతోన్మాదం పేరుతోనే లేదు
ఇంకొక పేరుతోని ఎక్కడ పడితే అక్కడ మహిళలపైన విద్యార్థులపైన దాడులు జరుగుతూ ఉంటే ఇలా ప్రభుత్వాలు స్పందించే పరిస్థితిలో లేవు. ఇవాళ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లను తీసుకొస్తా ఉంటే కూడా కనీసం ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లను తీసుకొచ్చి పేద వర్గాలకు విద్యను అందరినీ ద్రాక్షలాగా చేసే స్థితి ఇవాళ ఈ దేశంలో ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో పీడీఎస్ పోరాడుతూ పేద వర్గాల పక్షాన నిలబడుతూ పోరాడుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఇలా పీడీఎస్ 50 వసంతాల సభల్ని నిర్వహించుకుంటా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాం. మంత్రి సంధ్యారాణి ఎస్కాట్ వాహనానికి ప్రమాదం. విజయనగరం మంత్రి సంధ్యారాణి ఎస్కాట్ వాహనానికి ప్రమాదం జరిగింది. ఎస్కాట్ వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. ఘటనలో 4 కానిస్టేబుళ్లకు గాయాలు అయ్యాయి. వారిని హాస్పిటల్కి తరలించారు. విజయనగరం జిల్లా బూసాయవలస దగ్గర ఘటన జరిగింది. కర్నూలులో గణేష్ నవరాత్రి ఉత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. వినాయక చవితి వేడుకలు రాష్ట్రంలో కర్నూలు నగరంలో అత్యంత వైభవంగా జరిగాయి. 2000కు పైగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి మండపాల వద్ద పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమాచార భవనం వద్ద పాత్రికేయులు మొదటిసారి 12 అడుగుల మట్టి గణేష్ విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు విగ్రహం వద్ద భక్తులకు అన్నదానం చేస్తున్నారు. లోకాయుక్త చీఫ్ జస్టిస్గా తన 5 సంవత్సరాల పదవీ కాలంలో కేసులను చాలా వరకు పరిష్కారం చేశామని జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి కర్నూలులో తెలిపారు. కర్నూలులోని లోకాయుక్త సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన పదవీ కాలం ఈ నెల 15వ తేదీన ముగుస్తుందని తెలిపారు. తన పదవీ కాలం ముగిసిన బాధితులు వారి సమస్యలను లోకాయుక్త దృష్టికి యథావిధంగా తీసుకురావచ్చునని తెలిపారు. లోకాయుక్త చేసే పనులు ఉప లోకాయుక్త చేస్తుందని అన్నారు. పదవీ కాలము చట్టం ప్రకారం 5 సంవత్సరాలు నిర్దేశించబడింది. కాబట్టి నేను 2019 సెప్టెంబర్ 15వ తేదీ నాడు లోకాయుక్తగా నియమించబడడం జరిగింది. రేపు 15వ తేదీకి నా కాలం 5 ఏళ్ల కాలం పూర్తవుతుంది. కాబట్టి నేను ఆఫీసు కాబట్టి లోకాయుక్త చేసే విధులన్నీ కూడా ఉపలోకాయుక్త గారు నిర్వర్తిస్తారు. కాబట్టి ఈ లోకాయుక్త పదవి ఖాళీగా ఉంది, మేము కేసులు వేయలేము అని అనుకోవాల్సిన అవసరం లేదు. మా లోకాయుక్త దగ్గర పెండింగ్లో ఉండే కేసులన్నీ కూడా ఉపలోకాయుక్త వాళ్ళు తీర్మానం చేస్తారు. అదే మాదిరి ఫైలింగ్ కూడా యథాతథంగా ఎట్లుందో ఎవరైనా కేసులు వేయాలనే వాళ్ళు మా దగ్గరికి వచ్చి చేయడం కానీ, ఆన్లైన్లో కానీ, వాట్సాప్ల ద్వారా కానీ కంప్లైంట్లు వేసేవాళ్ళు అవి రెగ్యులర్గా వేసుకోవచ్చు. కాబట్టి లోకాయుక్త పదవి వేకెంట్గా ఉంది అనే విషయాన్ని ఎవరు కూడా అనుకోవద్దు. ఆ లోకాయుక్త ఫంక్షన్స్ మామూలుగా ఎట్లా జరుగుతున్నాయి అదే మాదిరి జరుగుతాయని ప్రజలకందరికీ తెలియాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంతే కదా. స్వదేశస్తులు విదేశాలలో దేశ ప్రతిష్టను దెబ్బతీసేవారు దేశ ద్రోహులేనని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ స్వదేశీ నేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇటు భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదని లోక్సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాక అటు అమెరికాలో సిక్కులను ఆత్మగౌరవం కించపరిచేలాగా కేంద్ర ఎన్నికల సంఘంపై చిన్నచూపుతో మాట్లాడడం బాధాకరమని అన్నారు. వాషింగ్టన్లో భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిన ప్రధాని మోదీ మాట్లాడడం లేదని రాహుల్ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని నగరూరు రాఘవేంద్ర ప్రశ్నించారు. ఇండియా కూటమి పాలించిన కాలమంతా భద్రత లేని భారత సమాజాన్ని చేశారని అన్నారు. ఇండియా కూటమి పాలిస్తున్న రాష్ట్రాలలో అల్లర్లు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటి యాదవ్, వెంకటేష్, శివశెట్టి, గోపాల్, శ్రీను, శివ తదితరులు పాల్గొన్నారు.
అన్ని విధాలుగా చిచ్చు పెట్టి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి మేము రావాలని చూస్తున్నారు. కానీ మీకు ఒకటి తెలుసో లేదో, మొన్న జరిగిన ఎన్నికల్లో ఏదో తక్కువ వచ్చినాయి ఓట్లు అని అనుకుంటున్నారేమో, కానీ అది అంత సీనే లేదు. వచ్చేసరికి దీన్ని రెట్టింపుతో మళ్ళా ముందడుగు వేసి భారతదేశంలో ఎన్నలేని విజయం సాధిస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. మీ నగరు రాఘవేంద్ర. అందరికి నమస్కారాలు. ముందుగా మనము ఒక విషయం మాట్లాడుకోవాలి. తెలివి ఎక్కువయో తెలివి తక్కువయో రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ప్రకటనలు వినడమా ఆయనకు మతిస్థిమితం పోయిందని అందరూ అనుకుంటున్నారు. దేశం మీద, దేశ ఖ్యాతి మీద మచ్చపడేలాగా చేస్తున్న ఆయన మాటలు ఎంతో దురదృష్టకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఎక్కడో పోయి అమెరికాలో నాకు రిజర్వేషన్లు ఇష్టం లేదు, నాకు ఈ సిక్కులకు ఆ టర్బైన్లు కట్టడము వీళ్ళకి ఇష్టం లేదు, బీజేపీ పార్టీకి ఇష్టం లేదని తిక్క మాటలతో రెచ్చగొట్టే విధంగా ఆయన మాటలు మాట్లాడుతుంటే నిజంగా ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది. ఒక 15 సంవత్సరాల నుండి పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఒక అల్లర్లు జరగడం కాదు కదా, బాంబులో మూత కానీ ఎక్కడ కానీ ఒక్కడు కూడా వినిపించడం లేదు. దీనికి మనం కల్లారా చూస్తున్నాము, చూడడం లేదు కదా, కల్లారా చూస్తున్నాము. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఎలా ఉండాలంటే దేశము అంటే సంతోషం ఉండకూడదు, దేశము డెవలప్మెంట్ అనేది ఉండకూడదు. ఉండనప్పుడే మాకు చైనా నుంచి కానీ అమెరికా నుంచి కానీ డబ్బులు వస్తాయి, లేకపోతే మా పరిస్థితి ఏంది, దిక్కు దివాలు లేకుండా పోతామని వాళ్ళు బాధతో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎవరన్నా అంత పనికిమాల మాటలు మాట్లాడతారా? హిందుత్వం అంటే ఇది, పొద్దున్న లేచిన నుంచి హిందుత్వం మీద మాట్లాడము, పొద్దున్న లేచిన నుంచి సిక్కుల గురించి మాట్లాడము, పొద్దున్న లేచిన నుంచి అక్కడ మరి రైతులకి అన్ని విధాల ఆదుకుంటున్న ప్రభుత్వాన్ని బీజేపీని కాదని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి 24 గంటల అల్లర్లకి రెడీ చేయడము, ఇలాంటి ప్రభుత్వాలు అసలు వీళ్ళని రాహుల్ గాంధీని ఎట్లా ఎంటర్టైన్ చేస్తున్నారో, ఆ కాంగ్రెస్ పార్టీ అనేది ఎట్టుందో ఇంతవరకు మాకు అర్థం కావడం లేదు. ఎప్పుడైనా ఏ రోజన్నా నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ నుంచి కానీ మాకు ముస్లింలు, మాకు క్రిస్టియన్లు అనే మాటలు ఎక్కడన్నా మాట్లాడినాడా? మాట్లాడలేదు కదా. ఎప్పుడు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నాడు? హిందువులకు ఫలానా ఇది చేయండి అది చేయండి అంటాడు, కానీ వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఏ రోజు కూడా నాకు తెలిసి ఏ రోజు కూడా ఒక వాక్య కూడా చేసినటువంటిది ఎక్కడ కూడా లేదు. కానీ ఇలాంటి దేశద్రోహులైన కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు రేపు పొద్దున్న ఎక్కడ కూడా ఏం మిగలరని నేను తెలియజేసుకుంటున్నాను. ఆఖరికి కాశ్మీర్ టు కన్యాకుమారికి చూస్తే ఆర్టికల్ 370 తెచ్చి ఎంత మంచి చేశారంటే ఈరోజు కాశ్మీర్ అంటే ఒక వజ్రం లాంటి కాశ్మీర్ని ఇన్ని రోజులు మనం పోగొట్టుకున్నాము. అలాంటి వజ్రం లాంటి కాశ్మీర్ని ఈరోజు టూరిజంలో కానీ ఇండస్ట్రీలు కానీ పెట్టే విధంగా అక్కడ మొత్తానికి ఆడ తీసుకుపోతున్నట్టు వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు దేశాలు ఆయనను చూసి భయపడుతున్నారు, దేశ విదేశాలు భయపడుతున్నారు. ఇలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి మనని ఎక్కడ ఇబ్బంది పెట్టాలనే కారణంతో. నిన్న చూస్తే మాల్దీవ్స్లో ఇబ్బందికరమైన వాక్యాలు చేపించారు వాళ్ళు. అటు మొన్న చూస్తే బంగ్లాదేశ్లో సర్వనాశనం లేపుతున్నారు. అంటే భారతదేశం చుట్టూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ భారతదేశం ఎదగకూడదు, ఈ వాణిజ్య పరంగా భారతదేశంతో వ్యాపారం చేస్తున్నటువంటి చిన్న దేశాలని సర్వనాశనం చేయాలని చెప్పి. బోట్ల కటింగ్ పనులు అంత సులభం కాదు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడిన బోట్లను తొలగించేందుకు అధికారులు, కార్మికులు శ్రమిస్తున్నారు. 10 మందితో కూడిన డివింగ్ టీం నదిలోకి దిగి పడవలను ముక్కలుగా చేస్తున్నారు. బోట్లు దృఢంగా ఉండడంతో ఉదయం నుంచి కొంతమేర మాత్రమే కట్ చేయగలిగారు. దీంతో ఈ ప్రక్రియ మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తొలుత బోట్లను క్రేన్ ద్వారా లిఫ్ట్ చేయాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. నెల్లూరు పెన్నా నదిలోకి భారీ బోట్లను దించుతున్నారు. పోతిరెడ్డిపాలెం సమీపంలో పెన్నా నదిలోకి 2 భారీ బోట్లను లారీల్లో తీసుకువచ్చి జేసీబీల సాయంతో నీటిలోకి దించారు. అయితే ఈ బోట్లను ఎందుకు తీసుకొచ్చారనే సమాచారం మాత్రం ఎవరూ చెప్పడం లేదు. కొందరు మాత్రం పెన్నా నదిలో నుంచి ఇసుకను
బయటకు డంప్ చేసేందుకు తీసుకువచ్చారని అంటున్నారు. దీనిపై అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే పోతిరెడ్డిపాలెం ప్రజలు మాత్రం ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురవుతున్నారు. గత 2021లో కూడా పెన్నాపూర్లు కట్ట ఆ ప్రాంతంలో తెగడంతో ఊరు మొత్తం మునిగిపోయి భారీ ముప్పు సంభవించింది. ఇప్పుడు అక్కడే పెద్ద పెద్ద భారీ బోట్లను దించుతున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇంతటితో సమాప్తం. నమస్కారం.